స్ట్రెస్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య. ప్రస్తుత బిజీ ప్రపంచంలో చాలామంది ఒత్తిడికి లోనవుతుంటారు. కానీ స్ట్రెస్ అనేది ప్రతి మనిషిలోనూ ఉండే సర్వసాధారణ విషయం. కోపం, ఆవేశం, ఆనందం, ఆందోళన, భయం, అపనమ్మకం, అనుమానం, ఇలా ఎన్నో రకాల భావోద్వేగాలు ప్రతి మనిషిలో ఉంటాయి. వీటి ప్రభావం వల్లనే స్ట్రెస్కి గురవుతాం. ఇది సర్వసాధారణంగా అందరిలోనూ ఉంటుంది. మనలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీవ్రతను బట్టి ఒత్తిడి ఉంటుంది. ఉదాహరణకి, మనం ఈఎంఐ ద్వారా ఏదైనా వస్తువు కొంటే ఆ ఈఎంఐ తీరే వరకు లేదా ఒక నెల డబ్బులు సర్దుబాటుగాక ఈఎంఐ కట్టలేని పరిస్థితి వస్తే డబ్బు చెల్లించే వరకు కాస్త స్ట్రెస్కి లోనవుతాం. ఎప్పుడైతే మన సమస్య తీరుతుందో అప్పుడు ఒత్తిడి నుంచి కూడా బయటపడతాం. ఇక ఒత్తిడి కారణంగా తలనొప్పి, తీవ్రమైన కోపం, ఆందోళన వంటి సమస్యలు కలుగుతాయి. ఎక్కువ మంది ఈ ఒత్తిడి వల్ల కలిగే తలనొప్పికి కూడా సాధారణ టాబ్లెట్లు వాడి తాత్కాలికంగా ఉపశమనం పొందుతారు. కానీ ఎక్కువ స్ట్రెస్కి లోనైన వాళ్లు మానసికంగా ఎంతో కృంగిపోతారు. అంతేకాకుండా శారీరకంగా కూడా ఎన్నో అనారోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అధిక ఒత్తిడి కారణంగా రక్తప్రసరణ ఎక్కువవుతుంది. అధిక రక్తప్రసరణ వల్ల రక్తపోటు అదుపులో లేక ఒత్తిడి ఎక్కువైతే గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం లేదా పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధిక ఒత్తిడి వల్ల జీవ ప్రక్రియలో వేగం మందగిస్తుంది. ఎంజైమ్ల ఉత్పత్తి తగ్గుతుంది. మలబద్ధకం, విరోచనాలు, పేగుల్లో పూత వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. అధిక ఒత్తిడి వల్ల అధికంగా తినడంతో పాటు అజీర్ణం, వికారం, కడుపులో అల్సర్లు, ఒక్కోసారి ఆకలి మందగించడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. అధిక ఒత్తిడి వల్ల అనేక చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. స్ట్రెస్ ఎక్కువ అవ్వటం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీన్నే స్ట్రెస్ హార్మోన్ కూడా పిలుస్తారు. ఈ హార్మోన్ చర్మంలోని కాంతిని తగ్గిస్తుంది. వృద్ధాప్యం తొందరగా వస్తుంది. చర్మంపై దద్దుర్లు రావడం, పొట్టు రాలిపోవడం, అలాగే జుట్టు సన్నబడటం మరియు రాలిపోవడం, ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒత్తిడి అధికంగా ఉన్నవాళ్లు దాని నుంచి రిలీఫ్ కావడానికి మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లకు లోనవుతారు. ఇంకొంతమంది ఒత్తిడిలో ఉన్నప్పుడు అధికంగా ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఈ మూడు కూడా సరైన లక్షణాలు కావు. అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల ఒబెసిటీ సమస్యతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండెపోటు, సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఒత్తిడి కారణంగానే వీటికి అలవాటు పడుతున్నట్లుగా గ్రహించినవారు స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావటానికి ప్రత్యామ్నాయ పద్ధతుల్ని ఆచరించటం మంచిది. ఎక్కువగా స్ట్రెస్కి గురయ్యేవారు చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా వాకింగ్ లాంటి ప్రక్రియని అలవాటు చేసుకోండి. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం ద్వారా మంచి ఉపశమనం పొందవచ్చు. వాకింగ్ అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వ్యాయామం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ మీరు ఎప్పుడైనా స్ట్రెస్కి గురవుతున్నట్లు అనిపిస్తే ఒంటరిగా కూర్చోకండి. దానివల్ల సమస్య ఇంకా తీవ్రమవుతుంది. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ చుట్టుపక్కల స్నేహితులతో మాట్లాడుతూ ఉండండి. ఇలా చేయటం వల్ల ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్ అవ్వచ్చు. ముఖ్యంగా ఒత్తిడికి ఉన్న కారణాలు ఏంటో గమనించండి. ఉదాహరణకి, మనం తీసుకున్న అప్పు చెల్లించలేకపోవడం వల్ల కలిగేది ఒత్తిడి అయితే అప్పు అనేది ఒత్తిడికి కారణం. అలాగే స్నేహితుల మధ్య గొడవలైనా, కుటుంబ కలహాలైనా సాధ్యమైన వరకు సమస్యకి కారణాన్ని వెతికి పరిష్కారం దిశగా అడుగులు వేయండి. ఇలా చేయటం వల్ల మీ దైనందిన జీవితంలో కలిగే అనేక ఒత్తిళ్ల నుంచి సులభంగా బయటపడవచ్చు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే డాక్టర్ని సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి. గమనిక: మేము ఇక్కడ అందించిన విషయాలు ఆరోగ్యానికి మరియు కొన్ని రకాల అధ్యయనాలను పరిశీలించి ఇవ్వటం జరిగింది. ఇది కేవలం మీలో ఒక అవగాహన కల్పించటం కోసమే. మీ అనారోగ్యానికి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడంలో నిర్లక్ష్యం చేయకండి.